Here is the review of నన్పకల్ నెరత్తు మయక్కం తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ ఈరోజు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చింది అండ్ తెలుగు ఆడియో కూడా ఉంది. కాకపోతే ఒకటే, సబ్ టైటిల్స్ మాత్రం ముఖ్యం. తమిళ్ లాంగ్వేజే 50-60% ఉంటుంది మూవీలో. ఇక పాయింట్కి వస్తే మూవీ నాకైతే ఏమాత్రం సాటిస్ఫైయింగ్గా లేదు. మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. జీవించేశారు క్యారెక్టర్లో. బట్ ఒక చిన్న పాయింట్ని 1 hour 40 minutesకి సాగదీయటమే సెట్ కాలేదు. చాలా బోరింగ్గా అనిపించింది మూవీ. ఇంతకీ స్టోరీ ఏంటంటే, తమిళనాడు నుంచి జేమ్స్ కేరళలోని ఇంటికి బయలుదేరతారు. ఈ మధ్యలో జేమ్స్ పడుకొని లేవగానే బస్ ఆపి అలా నడుచుకుంటూ అక్కడే ఒక గ్రామంలోకి వెళ్ళిపోతాడు. అసలు ఏమైంది జేమ్స్కి? ఇదంతా మూవీలో చూడొచ్చు. పుట్టుక మరణం గురించి ఒక డిఫరెంట్ పాయింట్ని ఇక్కడ చెప్తారు. చెప్తే మళ్ళీ ఇక్కడ స్పాయిలర్ అవ్వచ్చు. సినిమా బిగినింగ్లో ఒక కొటేషన్ వస్తుంది, దాని గురించే ఈ మూవీ. కొటేషన్గానే ఉంచాల్సింది కదా అని నా ఫీలింగ్. ఎనీవే, ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం స్క్రీన్ ప్లేనే. ఈవెంట్స్ తక్కువ జరుగుతాయి అండ్ ఇంట్రెస్టింగ్గానే ఉండవు. అండ్ దానికి తోడు రియల్లీ చాలా స్లోగా ఉంది పేసింగ్ అయితే. నేను ఇదివరకు చూసిన వాటికన్నా ఇది ఇంకా వెరీ వెరీ స్లో. సగం లాంగ్ టేక్స్ కోసమే అన్నట్టు. సరే పోనీ సినిమా స్లోగా ఉన్నా తీసుకున్న డ్రామా ఏదో ఒక విధంగా సాటిస్ఫై చేస్తే అది వేరే విషయం. కానీ అలా జరగలేదు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో టీవీ టెలికాస్ట్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇది కూడా ఆ కొటేషన్కి రిలేటెడ్గానే ఉంటుంది. బట్ ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఓపెన్ ఎండింగ్ అనుకుంటారేమో, అలా కనిపించవచ్చు. బట్ చురుళీలాగా ఇది ఓపెన్ ఎండింగ్ అయితే కాదు. డైరెక్టర్ లిజో జోస్ స్టోరీ అండ్ డైరెక్షన్ ఇది. స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు ఇచ్చారు. షార్ట్ ఫిలింని ఫుల్ లెంత్ ఫిలింగా ఎంత స్ట్రెచ్ చేయాలో అంత స్ట్రెచ్ చేసి తీశారని నా ఫీలింగ్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఏదన్నా బెస్ట్ పార్ట్ అంటే అది మమ్ముట్టి గారి పర్ఫార్మెన్సే. ఎక్సలెంట్గా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన రీసెంట్ ఫిలిమ్స్లో నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఇదే. క్యారెక్టర్కి అంత స్కోప్ ఉంది. ఇక మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. బీజిఎం ఏముండదు, చెప్పా కదా, మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లో టీవీ టెలికాస్ట్ వాయిసే వినపడుతూ ఉంటాయని. అండ్ సినిమాటోగ్రఫీ అయితే వెరీ వెరీ న్యాచురల్ అండ్ రియలిస్టిక్. సో ఫైనల్లీ నాకైతే సెట్ అవ్వలేదు మూవీ. చూస్తామంటే డెసిషన్ మీదే. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.